అయితే నేను మిమ్మల్ని ఒక స్టేట్మెంట్ ఎక్కడో ఒకసారి ఎప్పుడో మీరు చదివానండి. అంటే ఎవరో మిమ్మల్ని అడిగారు ఏమని, మీరు లవ్ స్టోరీ తర్వాత లవ్ స్టోరీ చేస్తున్నారు, మీరు తక్కువ జానర్స్ ఏమి టచ్ చేయరా అని చెప్పి అంటే మీరు ఏమన్నారంటే, ఇప్పుడు నా ఏజ్, నేను ప్రజెంట్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాను నేను, సో లవ్ స్టోరీస్ మాత్రం హ్యాండిల్ చేస్తాను, కొంచెం ఇద్దరు అదర్వైజ్ ఒక యాక్షన్ ఫిల్ము లేకపోతే ఇంకో హెవీ ఫిల్ము చేయాలంటే నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక చేస్తానని చెప్పి మీరు ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇంకా మెచ్యూరిటీ రాలేదా? ఇంకా ప్రేమ కథ చేయాలని ఇష్టం ఉంది. అది అది యాక్షన్ అంటే ఆ సెక్షన్ నాకు ఇంకా అది వేరే లెవెల్ అండి, వేరే లెవెల్ అది. అది ఇది ప్రేమ చిన్న చిన్న క్యూట్గా లవ్ స్టోరీ చేసుకొని ఫన్గా మాంటేజ్ చేసుకొని అలా డ్యాన్స్, మ్యూజిక్, ఒక ప్రేమ, ఎమోషన్, ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఉంది. ఇప్పుడు గ్యాప్లో చాలా రాశాను. మెల్లిమెల్లిగా క్యూట్ లవ్ స్టోరీ చాలు. ఇదే నాకు అనుకోకుండా దేవుడు ఇచ్చారండి. హీరోలు నాకు దొరకడం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఎవరికి దొరుకుతుంది, కష్టం. ఎక్కడైనా చెప్పదు. ప్రభాస్ డార్లింగ్, తొలి బండి, హ్యాపీ, ఎక్కడ మలయాళంలో సూపర్ హిట్, ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది, ప్రొడ్యూసర్ రిలీజ్ అయిపోతున్నా గ్రాండ్గా. హ్యాపీ కేరళలో. అది ఓకే, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ల్యాండ్ మార్క్ అలా. అది ఒక హ్యాపీ, అది ఒక మూమెంట్, సూపర్ మూమెంట్ అది. అదే మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు బోల్డ్ సంతృప్తి అది ఉంది దేవుడి వల్ల. ఓకే, రైట్, ఇంకా ఏదో వస్తే సంతోషం. కాదు, మీరు లవ్ స్టోరీలే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి, లేకపోతే మీ మైండ్ లవ్ స్టోరీల మీదే. ఓకే, కాదల్ దేశం పనిచేశారు కదా మీరు. ప్రేమదేశం కాదిర్ దగ్గర కదా. అవును, కదిర్ సార్ నన్ను చాలా ఇంప్రూవ్ చేశారు సార్. 7 years తిరిగాను సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా. ఒక్క ఫిల్మే పనిచేశాను సార్, ప్రేమదేశం మాత్రమే. క్లాప్ అసిస్టెంట్. దాంట్లో అవుట్ వచ్చినప్పుడు నన్ను కో డైరెక్టర్ టైటిల్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా సిన్సియర్గా, లేకపోతే పనిచేయడం చాలా కష్టం. ఈజ్ అ పెయింటర్ యాక్చువల్, స్టోరీ బోర్డ్. ఫస్ట్ టైమే మేము అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ డిస్కషన్ జరిగి సెట్కి వెళ్ళినప్పుడు, పెద్ద సెట్ అది. మీరు ప్రేమదేశం చూస్తే మేము అడిగాం ఈ స్టోరీకి సెట్కి ఏరా సంబంధం అని. అంత నాలెడ్జే మాకుంది అప్పుడు. సార్ ఓన్లీ అన్నీ నేర్పించారు నాకు పర్టికులర్గా ఫ్రేమ్ అంటే ఏంటి, ఆ సాఫ్ట్నెస్, ఆ లవ్ ఫిల్మే లైఫ్గా చేయాలనేది సారే నాకు ఇన్స్పిరేషన్. అది డార్లింగ్లో కానీ తొలి ప్రేమలో కానీ మీరు చేసిన సినిమాలు అన్నిట్లో ఎప్పుడైనా ఒక లవ్ కంటెంట్ క్రియేట్ అవుతున్నదంటే ఆ ఫీలే వేరండి. ఆ ఫ్రేమ్లో ఉంటుంది ఆ ఫీల్. బికాస్ ఆఫ్ కదిర్ సార్, మా గురుగారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నది అది. వాళ్ళు తీసిన విధానం, ప్రేమదేశంలో కూడా వైట్ డ్రెస్, అమ్మాయి వైట్ డ్రెస్లే వస్తుంది. అవును, గుర్తుంది నాకు. పెద్ద హిట్ కదా ప్రేమదేశం. రహమాన్ సార్ మ్యూజిక్లో. అవును, రెహమాన్ ఎక్స్ట్రానరీ. మీరు పోనీ చిరంజీవి గారి దగ్గర భయం, మీరు కథ చెప్పలేరు, ఓకే, నాకు అర్థం అవుతుంది. ఆ ఫ్యాన్ మూమెంట్ దాటి మీరు బయటకు రాలేదు. ఇప్పుడు దాకా ఆ ఫ్యాన్ మూమెంటే ఉంది అండ్ ప్రామిస్ ఎప్పటికీ ఉంటుంది అది. అది తెలియట్లేదు కానీ ఇళయరాజా గారిని కూడా మీరు దేనిలోని తీసుకోలేదు. అవును, రికార్డింగ్ మ్యాక్సిమం పిచ్చి సార్. ఆల్ ఫిల్మ్స్ రికార్డింగ్. పీజీఎంస్, సాగర్ సంగమం, సాధిమిత్యం, మౌనరాకం, మణిసార్ ఫిలిం. దీంట్లో సగం మణిసార్కి వస్తుంది. సో అది ఇప్పుడు నార్మల్ అయిపోయింది, కలిశాను. ఓకే, బట్ వీళ్ళన్నీ బ్రహ్మాండం. ఇళయరాజా సార్ అంటే ఎప్పుడు అవకాశం రాలేదండి మీట్ చేయడానికా? కాదు, వర్క్ చేయడానికి. అదే వర్క్ చేస్తే ఎలా పోయి వెళ్ళి చెప్తాను, ఎలా ట్యూన్ ఉంటే బాగుంది బాగలేదు చెప్పడం, అది భయం. అదే ఫ్యాన్ మూమెంట్లో ఉన్నప్పుడు పని ఎలా చేస్తామండి? భలే ఉంది మీరు చెప్పింది. అవును, వాళ్ళు హైలైట్స్, బీజిఎమ్స్ అన్నీ ఇక్కడ ఉంది. అది డిస్కస్ చేయడానికి కూడా మనకు భయం ఉంటుంది కదా. అది ఎలా మీరు అర్థం చేసుకుంటారో నాకు తెలియట్లేదు, సారీ. మీరు దానికి ఒక మంచి సార్, మీరు చూస్తే రాజా సార్ చూస్తే నాకు ఏడుపు వస్తుంది సార్. అలా అది ఎలా దేవుడిని చూసినట్టు చూస్తా. అంటే ఇది రియల్లీ ఈజ్ ఎ గాడ్ అండి. ఈజ్ ఎ గాడ్. డైలీ 30-40 సాంగ్స్ వింటా రాజా సార్ డైలీ మ్యాక్సిమం. మై ప్లేలిస్ట్లో ఈ మూడుకి ఈ సాంగ్, ఈ మూడుకి ఈ సాంగ్, ఈ మూడుకి ఈ సాంగ్. అది ఒక తపన సార్. అది
కానీ ఇప్పుడైనా మీరు నెక్స్ట్ పిక్చర్ ఒక పిక్చర్ అయినా చేయాలి తప్పకుండా కదా. పని చేస్తారు సార్. ఇలా అది ఎందుకంటే ప్రిపేర్ అవుతున్నా అవుతున్నారా? అవుతున్నా. అంటే రోజు ఒక 1985 జిమ్కి వెళ్ళి ధైర్యం చేసినట్టు అది ఇప్పుడు నా ఫ్రెండ్ మిస్కిన్ చెప్పారు. సేమ్ చెప్పినప్పుడు ఇలా చెప్పి అందరూ ఇలా చెప్తే ఎలా అన్నయ్య అన్నారు. మిస్కిన్ యూ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్. అది మనకి కావాలి, అది రాజా సార్తో ఒక పని చేయాలి కదా, ఒక ఫిలిం. అది నేను చేశాను సార్. అది కొంచెం 1985 పీరియడ్ లవ్ స్టోరీ ఒకటి ఉంది నా దగ్గర. ఓకే. అది చేస్తున్నప్పుడు రాజా సారే మరి రాజా సార్తో ఒక పిక్చర్ అనేది చేయాలి ఇదన్నీ. ఇప్పుడు దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం బెల్లంకొండం గణేష్తో ఒక లవ్ స్టోరీ, చిన్న లవ్ స్టోరీ, ఉల్లాసంగా వచ్చాంగ టైప్లో క్యూట్ లవ్ స్టోరీ, క్యూట్ చిన్నది, బాగుంటుంది. పెద్ద ఫిలిం కాదు అది, అదే చిన్నదే, ఫన్ మాంటేజెస్ సార్. గుడ్ మన బీమ్స్తో మ్యూజిక్ బ్రహ్మాండంగా 2 సాంగ్స్ వచ్చింది. సాంగ్ ரொம்ப బ్యూటిఫుల్గా ఉంది. అదే మాంటేజ్ ఫన్. తర్వాత ఈసారి డైలాగ్ మన అనుదీప్ నాకు చాలా ఇష్టం, జాతిరత్నాల డైరెక్టర్. ఓకే. తండ రాసిన డైలాగ్ ఈ స్టోరీకి ఈరోజు ఈ ఫిల్మ్కి. ఓకే. చాలా కాంబినేషన్, చాలా బాగా కామెడీ అన్ని సూపర్గా రాశారు. నోన్ ఫర్ దట్. అది ఇది నెక్స్ట్ చేస్తున్నా ఇప్పుడు, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. వెరీ నైస్. చాలా, ఎందుకంటే అసలు మీరు ఇవాళ రేపు చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది లేదు సార్. చిన్న సినిమాలు ఇరగ్గొట్టేస్తున్నాయి. అది జనాలు ఇచ్చిన మొన్న లిటిల్ హార్ట్స్ పెద్ద హిట్ అండి. రాజు వెట్స్ రాంబాయ్ పెద్ద హిట్ అండి. సూపర్. సినిమాలు, చిన్న సినిమాలు పెద్దగా ఎక్కువ పే చేస్తున్నాయి. సినిమా బాగుండి ఆ ఎంటర్టైన్మెంటు, ఫన్ను, ఆ యూత్ఫుల్గా జంజీకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్. యూఆర్ అన్స్టాపబుల్. సూపర్. మెగా హిట్స్ అయినాయి ఈ మధ్య. మై గాడ్. సో ఐ విష్ రియల్లీ మీ సినిమా కూడా టైటిల్ పెట్టారా? అనౌన్స్మెంట్ వస్తుందా? ఎప్పుడు నుంచి షూటింగ్? నెక్స్ట్ జూన్ నుంచి హీరోయిన్ చూస్తున్నాం. ఇంకా అంటే సిటీ సబ్జెక్ట్ అనండి లేకపోతే రూరల్ సబ్జెక్ట్? లైక్ ఉల్లాసంగా ఉత్సాహంగా. ఓకే. సిటీ బేస్డ్ ట్రావెల్ ఉంది. సెకండ్ హాఫ్లో ట్రావెల్, ఫస్ట్ హాఫ్ చిన్న ఫన్తో క్యూట్ లవ్ స్టోరీ, చిన్న లవ్ స్టోరీ. అవును. మీరు